ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గానికి సంబంధించి 6 మండలాలకు ఇటీవలి కాలంలో పార్టీ పదవులు పొందిన నేతలు ప్రమాణ స్వీకారం చేశారు. పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి పదవులు దక్కాయని రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టారు. కూటమి ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అమలు నిర్ణయం నిలిపివేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ పరిధిలోని చౌటిపల్లిలోని నూతన గృహ నిర్మాణాలు, భూమి పూజ, గృహప్రవేశాలు ఘనంగా జరిగాయి. పేదవాడి సొంతింటి కల సాకారం చేసేందుకు కూటమి సర్కారు కృషి చేస్తుందని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం IIIT ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గుంటూరుకు చెందిన విద్యార్థిని IIIE 3వ సంవత్సరం చదువుతోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రజా ఉద్యమం హోరు ప్రజల వ్యతిరేకతను చూసి సీఎం చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకోవాలని మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్ పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ ప్రజా ఉద్యమం బైక్ ర్యాలీ చేపట్టారు. పేద ప్రజలకు వైద్య విద్య అందించాలనే ఉద్దేశంతో మాజీ సీఎం జగన్ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారని వైసీపీ జిల్లా ఇన్ఛార్జ్ ముదునూరి ప్రసాదరాజు గుర్తు చేశారు. కూటమి సర్కారు వాటిని కార్పొరేట్ పరం చేస్తుందని విమర్శలు ఎక్కుపెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీ బాంబు పేలుడుకు నిరసనగా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు శాంతి ర్యాలీ నిర్వహించారు. చిన్న మార్కెట్ పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ప్లకార్డులతో నిరసన తెలిపారు విద్యార్థులు. అలవి వలలతో చేప పిల్లలను పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అలవి వలల వలన మత్స్యకారుల ఆదాయం తగ్గుతోందన్నారు. నాగర్ కర్నూలు జిల్లా సోమశిలలోని శ్రీశైలం బ్యాక్ వాటర్ కృష్ణానదిలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ 100% రాయితీతో అందిస్తున్న 1,00,000 చేప పిల్లలను రాష్ట్ర మంత్రి వదిలారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైసీపీ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. వైసీపీ కార్యాలయం నుంచి గాలిగోపురం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఎస్సీ రిజర్వేషన్స్ ను 20% పెంచాలని ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి డిమాండ్ చేసింది. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఎస్సీ రిజర్వేషన్ల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆవిర్భావ సభ నిర్వహించారు. సమితి అధ్యక్షులుగా గెల్వయ్యను ప్రకటించారు. జేఎన్టీయూ అడ్మిన్ బిల్డింగ్ ఎదుట స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులు మోకాళ్ల మీద కూర్చుని నిరసన తెలిపారు. సిఆర్టీ ఫీజు చెల్లించలేదని, పరీక్ష ఫీజులు స్వీకరించకపోవడంపై కాలేజీ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ నల్లకుంట డివిజన్లోని బాయమ్మగాలి ప్రాంతంలో పర్యటించారు. 1,06,00,000 వ్యయంతో జరుగుతున్న సీసీ రోడ్ల పనులను పర్యవేక్షించారు. పనులు వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని, ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని తిరుచానూరులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మెడికల్ విద్యార్థులు 2 ఏళ్లలో 2,450 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టారు. కూటమి సర్కారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ రేంజ్ పరిధిలోని నార్లపూర్ సెక్షన్ అటవీ ప్రాంతంలో అధికారులు అడవి మన ఊపిరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అడవి భూములను ఆక్రమించి పోడు వ్యవసాయం చేసేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నట్లు గుర్తించారు.
జనగామ జిల్లా పాలకుర్తిలో హెచ్ఆర్జేఆర్ ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు చేసిన అనంతరం కళ్లద్దాలు పంపిణీ చేశారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. అంబర్పేటలో చెన్నారెడ్డి కాలనీల వాసులు ధర్నా చేపట్టారు. 15 రోజులుగా చెత్త ఎత్తకపోవడంతో విషజ్వరాలు, దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. చెత్త వేసే ప్రాంతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పీఎంఏవై పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. బిక్కవోలులో జరిగిన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటి తాళాలను లబ్ధిదారులకు అందజేశారు. కోర్టులో సరెండర్ చేసేందుకు ముద్దాయిని తీసుకొస్తున్న లాయర్ను అరెస్టు చేసిన ఘటన నిర్మల్లో చోటు చేసుకుంది. 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి తప్పించుకొని తిరుగుతున్న నిందితుడిని సరెండర్ చేయడానికి తీసుకొస్తుండగా ఉద్రిక్తతకు దారితీసింది. పార్కింగ్ చేసిన బైకులను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 26 బైకులు స్వాధీనం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నిందితులపై 150కి పైగా చోరీ కేసులు ఉన్నట్లు ఎస్పీ నరసింహ తెలిపారు.